ఆయన నీ నామమున మమ్మల్ని నీ సాక్షులుగా నిలబెట్టినారు. వందనాలు తండ్రి. ఈ యొక్క రక్షణ అనేకులకు నాయన ప్రకటించుటకు ఈ యొక్క వేదికను మీరు మాకు అనుగ్రహించినారయ్యా. వందనాలు. మరి ఈ సమయంలో మేము చేయబోయేటువంటి ఆ నాటిక ద్వారా మీరు మాట్లాడాలి ప్రభా. అట్లు మమ్మల్ని మీరు వాడుకోండి. మమ్మల్ని అందరినీ మీ ఆత్మ చేత నింపి వాడుకోమని అడుగుచున్నాం. ఇక్కడ మీరు మాత్రమే కనబడాలి ప్రభా. నాయన మీ ఆత్మ ద్వారా సహాయం మాకు అనుగ్రహించండి తండ్రి. ప్రతి ఒక్కరి హృదయంలో నీ యొక్క మాట వెళ్ళుటకు నాయన మమ్మల్ని మీ నామమున వాడుకోమని మనవి చేస్తూ ఉన్నాం తండ్రి. సమస్తము మీ చేతికి అప్పగించుకొనిచున్నామయ్యా. ఆది మొదలు అంతం వరకు మీ ఆత్మ అధ్యక్షతన సమస్తమును జరిగించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ స్కిట్ పేరు వచ్చేసి బిడ్డ నీ హృదయము నాకిమ్ము. ఓకే. పూర్ణక్క, స్వప్న, ఏం చేస్తున్నావు అక్క? ఏం లేదు, ఇగో మస్తు పని ఉంది కానీ నువ్వు వచ్చినావు కదా, నేను కూడా కాసేపు మాట్లాడదామని వచ్చిన. నాది కూడా పని అయిపోలేదు కానీ కాసేపు మాట్లాడుకున్నావు, నేను కూడా వచ్చినాక. నువ్వు పని ఎప్పటికి ఉండే, కాసేపు మాట్లాడుకున్న తర్వాత పని చేసుకుందాం. అవునక్క. ఆంటీ, ఈరోజు చర్చిలో మీటింగ్ ఉంది, మర్చిపోయారా? అయ్యో అవును, నిజమే, మీటింగ్ ఉంది. మరి టైంకి రండి ఆంటీ. వస్తాం రా. ముచ్చట్లు పెడతారు. పనులు అయిపోయినాయి ఆంటీ? కాలేదు కానీ పనులు ఎప్పటికుంటాయి కదరా, అందుకే కాసేపు మాట్లాడుకోవడానికి సమయం తీసుకొని మాట్లాడుతున్నాం. ఈడ ముచ్చట్లు పెట్టకూరి, పని తక్కువ చేసుకొని రారమని నేను పోతాను. సరేరా, వస్తాం, వెళ్ళు. అక్క, నువ్వు వెళ్తావా చర్చికి? పని అయిపోయినాక వెళ్తారా? పని కొంచెం పని ఉన్నది, అదంతా అయిపోయిన తర్వాత వెళ్తా. అందులో పాటలు అయిపోతాయి కదా. నాకైతే పని అయిపోతే పోతా, లేకపోతే లేదు. అక్క, నీకు ఒక విషయం తెలుసా? మన ఏరియాలో లాస్ట్ ఇల్లు ఉంది చూడు, అక్కడ వాళ్ళ అబ్బాయిట బాగా తాగి రోడ్ల మీద పడిపోయిందటక్క. అశోక్ అంతగానో తాగిందా? హాస్పిటల్ తీసుకుపోతే పార్ట్స్ అన్ని, అవయవాలన్నీ ఖరాబ్ అయిపోయినాయి అన్నారట. అశోక్ పాపం, వాళ్ళ మన నేను తెలుస్తాను ఏమో. అవునక్క, కానీ మన పిల్లలు అయితే అటు పోనీయద్దక్క. అవును, మళ్ళీ వాళ్ళు కూడా వాళ్ళ సొగతి పడతాయి, మళ్ళీ వాళ్ళు కూడా అట్లనే అవుతారు. వీళ్ళు కూడా ఖరాబ్ అవుతారు అక్క. అబ్బా, నా కొడుకు అయితే బంగారం అక్క. అలాంటి అలవాట్లు అయితే నా కొడుకు లేదక్క. లేదు లేదు, మంచిగా వాళ్ళు కాలేజ్కి వెళ్తారు, వస్తారు. అవునక్క, నిజమే. అరే సార్, ఎందుకు ఇంతగానో హోంవర్క్ ఇచ్చిండు మనకు? అవునరా, చూడు ఇంత పెద్ద పెద్ద ఉన్నాయి. నసరా బాబు, ఒక్కొక్కడికి ఇంత కింద ఉన్నాయి. నిజమేరా, ఎట్లా నేర్చుకుంటామో ఏమో. మనం అనుకుంటాంటే పిల్లలు వచ్చిర్రు కదా, ఇప్పుడే వచ్చిర్రు. సరే అక్క, నేను పని చేసుకుంటా. సరే. అరే అటే ఇటే ఇటే వీడు కాలేజీ నుండి వచ్చిండు, బ్యాగ్ అటు ఇసిరేసిండు, ఏదో టక 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 అని ఆడుతాడు కదా వీడు. సాల్గా రారా, చదువు లేదు ఏం లేదు కానీ అచ్చుంటాను ఏంటో సెల్లు బట్టి టక 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 టక. అరే అరే, అత్తని పోతుంది, ఏంద్రా ఇది? లే అబ్బా ప్లీజ్ అమ్మ, ఇది అరే హోంవర్క్ ఏం చేయవు, అత్తే ఊక సెల్ల బట్టి ఆడతావేంద్రా నువ్వు? అబ్బా పోవే పో అన్నాడు. రా, నువ్వు రా, ఫస్ట్ లోపలికి రా. నేను అత్త పోన్నాడు రా. బిడ్డ బిడ్డ, నీ హృదయం నాకేమో. అబ్బా ప్లీజ్ వేసే, ఇప్పుడే మంచిగా ఆడదా. ప్లీజ్ ప్లీజ్ అబ్బా, ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయినాయి రా. ఇక బాగుండ్రా, నిజం రా. అబ్బా ఏం రాసుడు ఏమో, నాకైతే ఒక్క ముక్క రాదురా, ఒక్క ముక్క రాలేరా బాబు.
ఏం రాజుడేమో అరే ఓ పని చేద్దాంరా. చెప్పురా. ఇగో అమ్మ వాళ్ళని ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామని. అవునరా, కరెక్టే కంపల్సరీ పాస్ అవుతాం. బరాబర్. చెప్దాం పా. చెప్పదారా. అమ్మ అమ్మ ఇగో రేపటి నుంచి మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, మీరు ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి మా కోసం. మాకు ఒక్క ముక్క రాదమ్మా. అమ్మ చెయ్యరమ్మా, నా కోసం చెయ్యమ్మా, సరేనా? మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మేము పాస్ అవుతాం. జస్ట్ పాస్ అయితే చాలు. మీరు ఉపవాసం ఉండి మా కోసం ప్రేయర్ చేయండి అంతే. ఇప్పుడు ఎగ్జామ్స్ అనేసరికి దేవుడు ప్రార్థన అన్ని గుర్తొచ్చినాయారా నీకు? ఇన్ని రోజులు గుర్తు రాలేదు దేవుడు ప్రార్థన అని? మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం, మీరు చేసుకుంటారా? అసలు మేము చేసుకుంటాం. మీరైతే ఫాస్టింగ్ ఉండి మేమైతే చేసుకుంటాం. కానీ మేము చేసుడు కాదురా, మీరు కూడా చేసుకోవాలి, చదవాలి. మేము కాలేజ్లో చదువుతాం అమ్మా. ఇక్కడ ఇంటికాడ చదవం కానీ కాలేజ్లో చదువుతాం. సరే సరే, మీరు కూడా చేసుకోండి ప్రార్థన. ఏం చదువుతారా మీరు? కాలేజ్ పోయి వచ్చిందంటే బ్యాగ్ అక్కడ ఇసిరేస్తారు, ఏమో ఆటలు ఆడతారు, సెల్లు పట్టుకొని కూర్చుంటారు. ఆ పార్టీగా మేము చదువుకోవాలి, మేము పోతాను. మేము రారా పోదాం పన్నాడు. పెద్దగా చిన్న చిన్న అబ్బా ఇటు చూడరా, ఇటు చూడు. ఏం పెట్టిండ్రా? విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ అట. అమ్మా విన్నర్ చికెన్ డిన్నర్. ఇట్లా మంచిగా ఆగురా, మంచిగా పెడతాను. ఇగో ఈ ఎఫెక్ట్ మంచిగా ఉన్నదా? హ్యాష్ ట్యాగ్ చదువు బిడ్డలు పెడదా. ఇగో పెట్టినా. అబ్బా కొన్ని నచ్చినాయిలే. సరే పోదాం పైగా. ఎస్ సెట్రా, సాధించిన పాస్ అయినా సార్ కదా మనకు. నిజంగా దేవుడు గట్టెక్కించిండ్రా. బాగా పాస్ మనం పాస్ అయినా ఇప్పుడు మా అమ్మలో చెప్పంప. అమ్మ అమ్మ నేను పాస్ అయినా, బాగా పాస్ అయినా. అబ్బా ఇక నువ్వు బాగా చదివి పాస్ అయినావు, కానీ ఏదో దేవుని దయ వల్ల పాస్ అయినా కావచ్చు. మీ విన్నిట్టాంటి. అవును కరెక్టే, మస్తు చదివి మీరు. ఇప్పుడు మేము పార్టీ చేసుకోబోతున్నాం. చాలు పార్టీ చేసుకున్నారు చాలు. ఇప్పుడు బాగా మార్కులు వచ్చి పాస్ అయ్యారని పార్టీ చేసుకుంటారా? పార్టీ చేసుకోవాలా ఆంటీ? మేము పార్టీ చేసుకోవాలా? టైం అవుతుంది, మేము వెళ్తున్నాం. పార్టీ లేదు సక్కగా ఇంట్లో ఉండదు. పోతున్నా పార్టీ. ఇప్పుడైతే ఎట్లనో పాస్ అయ్యారు, కానీ ఇంకొకసారి చేయకండి, ప్రార్థన చేసుకోండి దేవుని దగ్గర. సరే సరే ఆంటీ, కొంచెం సరే ఆంటీ, మేము పోతున్నాం. పార్టీకి టైం అవుతుంది మాకు. ఇంకా పార్టీలు అట వీళ్ళకి వచ్చిన మార్కులకి. అరే మనం చదివిన చదువుకి, మనకు వచ్చిన మార్కులకి ఒక్కడు కూడా ఉద్యోగం ఇయ్యర్రా. ఎవ్వరు ఇయ్యర్రా, మనకు వచ్చిన మార్కులకి ఎవ్వరంటే ఎవ్వరు ఇయ్యరు. కానీ ఏమన్నా ఆలోచించరా నువ్వే? అయ్యో నాకు అక్కడ మంచి ఆలోచన ఉన్నది, మంచి బిజినెస్ ప్లాన్ ఉంది. ఈరోజు సరే ఓకే, ఈ బిజినెస్ చేద్దాం, బాగుంది. అమ్మ వాళ్ళకి ఇద్దాం పా ఒకసారి. సరే చేద్దాం. మేమిద్దరం ఒక బిజినెస్ పెట్టాలనుకుంటాను. మాకు వచ్చిన మార్కులకు మాకు ఎవరు జాబులు ఇయ్యరు, కాబట్టి మేమే బిజినెస్ పెట్టాలనుకుంటున్నాం. ఇది ఒక ఐడియా ఇచ్చినది, మంచిగా ఉన్నది. ఇద్దరం పార్ట్నర్షిప్ మేమే. సరే బిజినెస్ చేద్దరు, కానీ ముందైతే ప్రార్థన చేసుకోర్రి. మన చర్చిలో వార్షిక సభలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి అంకులు మిమ్మల్ని రమ్మంటున్నాడు, చర్చికి వెళ్ళండి. పోతాం, కానీ మీరైతే పోరు. ఫస్ట్ మాకు బిజినెస్ పని అది స్టార్ట్ అయింది, పోవాలి. ఫస్ట్ అయితే అంకుల్ వచ్చి కలవండి ఒకసారి, ఆ ప్రేయర్కి రండి. అంకుల్తో వచ్చి కలిసి ప్రేయర్ చేయించుకోండి. అబ్బాగో అమ్మ మాకు మస్తు పనులు ఉన్నాయి, ఇక బిజినెస్ పెట్టాలి కాబట్టి మస్తు పనులు ఉన్నాయి. ఇక మేము చేయం కానీ మీరు చేయరు, మా బాధలో మీరు చేయరు. ఇక మీకోసం మేము ప్రేయర్ చేస్తాం, మీరైతే చేయరు కదా. సరే రేపు వచ్చి చేయించుకుంటాం. సరే చూస్తా కదా. సరే నెక్స్ట్ డే
హృదయం నాకు ఇమ్ము. అబ్బా ప్లీజ్ వేసే ఓ మస్తు పనులు ఉన్నాయి ఇప్పుడు నాకు కొత్త బిజినెస్ పెడతాను కాబట్టి చాలా పనులు ఉన్నాయి ప్లీజ్ వేసే ఇప్పుడైతే అద్దు అరే ఫుల్ ప్రాఫిట్ జరిగినాయిరా మనకు. అవునా ఫుల్ చూడురా, నువ్వు ఒకసారి చూడు. అవునరా ఫుల్ పెరిగినాయి ఫుల్ ప్రాఫిట్స్ వచ్చినాయి. మనం ఏమైనా పార్టీ చేసుకుందాం. కంపల్సరీ చేసుకుందాం రా పార్టీ అందరికి పార్టీ ఇద్దాం అందరూ పార్టీ ఇద్దాం, మనం పార్టీ చేసుకుందాం. నిజంగా అందరికి పార్టీ ఇద్దాం రా పారా బా. అబ్బా ఏం పార్టీ ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి అబ్బో చిన్న ఇస్తే మాత్రం నా ఇజ్జత్ అంతా పోతుంది పెద్దగానే ఇవ్వాలి ఏం పార్టీ ఇద్దాం అబ్బా ఎంతైనా ధూమ్ ధామ్ జరపాలి అబ్బో బిడ్డ వేసేయ బిడ్డ వేసేయ నీ హృదయం నాకు ఇమ్ము. అబ్బా వేసేయో నా హృదయంలో మొత్తం పార్టీ గురించే ఉంది నా మొత్తం ఆలోచన మొత్తం అట్టే ఉన్నది వేసేయ ప్లీజ్ వేసేయ ఇప్పుడైతే నేను అస్సలే ఇయ్యలేను వేసేయ వీనికి చెప్పాలా వద్దా సరే చెప్పి వద్దా అరే మామ చెప్పురా. నేను చెప్పు సరే అని సిగ్గుపడ్డ గారికి. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నారా ఆమె కూడా నన్ను లవ్ చేస్తుందిరా నాకు తెలియకుండా ఇదంతా ఎప్పుడు నడిచిందిరా? ఎప్పుడో నడిచింది కానీ నేను ఆమెను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా మరి వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారా? అంటే ఒప్పుకోలేదు కానీ ఒప్పిస్తారా నేను మనకు ఈ లవ్ గివ్ సెట్ కాదురా. ఎందుకురా ఇవన్నీ మనకు? అబ్బా లేదురా నేను నా మనసులో మొత్తం ఆమెనే ఉన్నది నేను పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చిన అబ్బా ప్లీజ్ రా ఏదో ఒకటి నువ్వే చేసి అమ్మని కూడా నువ్వు ఒప్పేయాలరా ప్లీజ్ రా సరే అబ్బా ఎట్లా ఒప్పియాలి వీళ్ళతోటి ఎలా వాళ్ళ అమ్మ నాన్నలు ఒప్పుకుంటారంట నేను ఆమెను మాత్రం వదులుకోలేను ఎట్లా అబ్బా బాగా ఆలోచించాలి కుమారుడా వేసే ఈ లోక ప్రేమ శాశ్వతం కాదు, నా ప్రేమ శాశ్వతమైనది కావున నీ హృదయం నాకిమ్ము కుమారుడా. అబ్బా ప్లీజ్ వేసే నువ్వేమనుకున్నా అనుకో నా హృదయంలో మాత్రం మొత్తం ఆమెనే ఉంది వేసే నా హృదయం నిండా ఆమెనే ఉన్నది నాకు ఆమె ఆలోచనలు తప్ప వేరే ఆలోచనలే లేవు చెప్పురా. ఏడువాడు లోపల ఉన్నాడు ఆంటీ. వాడు ఏంటి సంగతులు చెప్పు. వాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. మీకు తెలియదా ఆంటీ? తెలియదు. నాకేం తెలుసా? తెలియదు. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఇంకా ఒప్పుకోలేదు, చెప్పలేడు. మీకే చెప్తాడు. వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారమ్మా నేను ఫోన్ చేసి అడుగుతా అడుగు. ఫస్ట్ అయితే వాళ్ళ అమ్మాయిని ఒప్పింది వాళ్ళ అమ్మ నాన్న ఇట్లా. సరేనా? క్లింగ్ క్లింగ్ హలో హలో చెప్పు. అరే ఇగో మన ఇద్దరి విషయం మా అమ్మకి చెప్పినారా? అవునా? ఇంత తొందరగా ఎందుకు చెప్పినావు? అంటే సందర్భం వచ్చిన ఆడి చెప్పిన చెప్పొద్దా? ఇదే కరెక్ట్ టైం కదరా. అంటే మా ఇంట్లో వేరే సంబంధాలు చూస్తున్నారు. వాళ్ళు మా అమ్మ నాన్నకి వాళ్ళకి నచ్చిరంట. వాళ్ళు బాగా ఆస్తిపరులంట. అయితే వాళ్ళకి నచ్చిరు, నన్ను కూడా వేసుకోమంటారు. నేను చేసుకుంటా ఆయన. నేను నన్ను మర్చిపో. అరే అట్లా కాదురా ప్లీజ్ రా ఎందుకు అట్లా చేస్తున్నావు? మళ్ళీ నాకు ఫోన్ చేయకు, మెసేజ్ చేయకు. ఇక్కడితో దీన్ని ఆపేద్దాం. బాయ్. మా అమ్మ వాళ్ళు వెళ్తున్నారు. బాయ్. నేను ఉంటున్నా. హలో 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 హలో
కుమారుడా కుమారుడా ఏసయ్య, ఇప్పటికైనాను నీ హృదయం నాకు ఇప్పుడు నేను చాలా బాధలో ఉన్నా ఏసయ్య, ఆమె వదిలేసిందని. ప్లీజ్ ఏసయ్య, నన్ను వదిలేసే. స్వప్న అక్క, అసలు మా చిన్నోడు ఏం మాట్లాడతలేడు, వాడు అసలు ఇంట్లో సరిగా ఏం తింటలేడు, ఏం చెప్తలేడు. ఏమైందో వానికి ఏం అర్థమవుతలేదు. ఒకసారి మీ చిన్నోడిని పిలువు, ఆయన తెలుసు కదా. అవునక్క, ఇంట్లోనే ఉన్నాడు, వాడు పిలుస్తా. పిలువు. అరే ఏం చేస్తున్నావురా? యోగి ఆంటీ వాళ్ళ కొడుకట, పాపం ఇంట్లో నుంచి అసలు బయటకే వస్తలేడట, ఎవరితోటి మాట్లాడతలేడట, తింటలేడట. మరి నువ్వు ఆయన ఫ్రెండ్ కదరా, ఒకసారి అట మాట్లాడించరా పోరా. మరి నువ్వు మాట్లాడితే మాట్లాడతాడు కావచ్చు. ఏమైంది దానికి? అసలు బయటకే వస్తలేడు. వానికి ఏమైందో ఏం అర్థమైతే ఒకసారి నువ్వు మాట్లాడవా? సరే అంటే నేను పోయి మాట్లాడతాను. అరే రే, ఏమైందిరా? అరే తను నన్ను వదిలేసిందిరా. అయితే నేను చెప్పిండ్రా నీకు అప్పుడే, మనకి లవ్వులు సెట్ కావురా అని. విన్నావన్నమాట. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటానో మరి. ఇంట్లోకెళ్ళి వెళ్తలేవు, ఆంటీ బాధపడుతుంది. అట్లా బయటికి వేద్దాం పల్లె. అబ్బా ప్లీజ్ రా, నేను లేరా, బయటికి వేద్దాం. అరే అరే అరే, అది మన అది గుర్తొద్దలేదురా. ఏమైంది చెప్పురా. మన బిజినెస్ మొత్తం కాలిపోయిందిరా. అయ్యో ఎట్లరా? ఏమోరా తెలియని, ఇట్లా చూసాక అంతా కాలిపోయి ఉన్నది. అయ్యో ఎట్లరా? లాస్ వచ్చింది అంతా. ఏం చేద్దారా చెప్పు. ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినావురా దాని మీద మనం. ఎన్ని ఆశలు పెట్టుకొని ఉన్నాం. సరే కానీ నేను పోతున్నారా. కుమారుడా 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 ఏసయ్య, ఇప్పటికైనా నీ హృదయం నాకిమ్ము. నన్ను వదిలేసేయ. నా నా బిజినెస్ అంతా పోయింది ఏసయ్య, నన్ను వదిలేసేయ ప్లీజ్ ఏసయ్య. అయ్యో వీడు చూడు ఎట్లా అయిందా. ఈ పిల్లగాడు మంచి ఫ్రెండ్ అనుకొని అయ్యో బాగా తాగుతాడు. అసలే ఇంతకెళ్ళి బయటకు వెళ్తలేడండి. నేను ఆయన నచ్చి కొంచెం మాట్లాడమంటే మొత్తమే తీసుకుపోయి మొత్తం తాగేటట్టు చేసిండు. ఈ పిల్లగాడిని నేను చేయాలి, మీరు ఇంతగానో జ్వరం వచ్చింది. ఓ ఎట్లా ఇప్పుడు హాస్పిటల్ తీసుకుపోవాలి. అరే లేరా లేరా హాస్పిటల్కి పోదాంలే. చెప్పండి. మస్తు జ్వరం వచ్చింది సార్, ఒకసారి చూడండి మేడం. ఏం తింటలేడు మేడం. ఈయనకు ఏముందో నాకు తెలుస్తలేదు. ఒకసారి ఈయనకు స్కాన్ చేపియాలి, మొత్తం బాడీ టెస్టులు కూడా చేపియాలన్నీ. సరే మేడం చేపిస్తాను, మీరు రాసివ్వండి చేస్తాను టెస్ట్. ఓకే అండి, ఒక నిమిషం. సరే ఒకసారి చూడండి మేడం, రిపోర్ట్స్ వచ్చి. బాబు నువ్వు కొంచెం
వెళ్దావా? ఏమైంది మేడం చెప్పండి. మీ బాబుకు మీ బాబు తాగుతాడా? ఇప్పుడు ఈ మధ్యనే అలవాటు అయింది బాగా. తాగి తాగి ఫుల్ అన్ని బాడీ పార్ట్స్ అన్నీ ఖరాబ్ అయినాయి మీ బాబు. అయ్యో, ఇక ఆయన నెల కంటే ఎక్కువ బతకలేడు. అమ్మో, నీళ్ళకంటే ఎక్కువ బతకలేడా? దేవా, ఇప్పుడు ఏం చేసుడు? డాక్టర్ గారు ఎక్కడికైనా తీసుకుపోయినా కొడుకుని బతికించు ప్లీజ్. ఎంత డబ్బా ఖర్చు పెడతా ప్లీజ్ ప్లీజ్ డాక్టర్. ఆయన బాడీ పార్ట్స్ అన్ని ఖరాబ్ అయినాయి అమ్మా. ప్లీజ్ సార్ ప్లీజ్ 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 ఎక్కడికైనా తీసుకుపోయినా కొడుకుని బతికేరా. లేదు లేదు, ఈ నెల రోజులైనా ఆయన మంచిగా చూసుకోండి. పూర్ణక్క, స్వప్న, మీ బాబుకు బాగా జ్వరం వచ్చిందంట కదా, హాస్పిటల్ తీసుకెళ్ళినట్టు కదా, ఏమన్నా డాక్టర్? హాస్పిటల్ తీసుకెళ్ళినాం కానీ బాడీలో పార్ట్స్ అన్ని ఖరాబ్ అయినాయని చెప్పింది స్వప్న. ఒక నెల రోజుల కన్నా ఎక్కువ బతకడని చెప్పింది స్వప్న. ఇప్పుడు ఏం చేయాలో ఏం అర్థం అయితే లేదు నాకు. అయ్యో పూర్ణక్క, బాధపడికి ఏం కాదు, ప్రార్థన చేద్దాంలే దేవునికి. ఎక్కడికి తీసుకుపోదామన్నా కానీ ఎక్కడ కూడా ట్రీట్మెంట్ లేదంటారు. ఇప్పుడు ఏం చేయాలో ఏం అర్థం అవుతుంది. ఏడవక కానీ ప్రార్థన చేద్దాం, దేవుడు స్వస్థపరుస్తాడు. సరేనా? సరే. రే, టాబ్లెట్స్ వేసుకున్నావా? తిన్నవారా? తినరా జరా, మంచిగా ఉండు సరేనా? మన ఫ్రెండ్ గారు రమ్మన్నా, నేను పోతానా. చిన్నప్పటి నుంచి నాతోనే ఉండేవాడు. నేను లేకపోతే బయటికి కూడా పోయేటోడు కాదు. అట్లాంటోడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నా బంధువులు, నా మిత్రులు అందరూ నన్ను విడిచిపెట్టారు. డాక్టర్ ఒక 1 మంత్ వరకు బతుకుతానని అన్నాడు. ఆ 1 మంత్ వరకు ఎందుకు, నేను ఇప్పుడే చచ్చిపోతా. కుమారుడా, యేసయ్యా, ఇప్పటికైనాను నీ హృదయం నాకు ఇవ్వు. అన్నీ కోల్పోయిన జీవితం యేసయ్యా. ఇప్పుడు నాకు ఏది వద్దేసయ్యా, ప్లీజ్ వేసా, నన్ను వదిలేసి వేసేయా. నేను చచ్చిపోతా, ఎవరు వచ్చినా ఆగను, నేను చచ్చిపోతా. నీ కొరకు నేను ప్రాణం పెట్టి, నువ్వు నాకు కావాలి కుమారుడా. ఇప్పటికైనాను నీ హృదయం నాకు ఇస్తావా? ఇప్పటికైనాను నీ హృదయం నాకు. వేసేయా, నన్ను క్షమించేసేయా. ఏమి లేని స్థితిలో కూడా నువ్వు నన్ను కావాలనుకుంటున్నావు వేసేయా. అన్నీ కోల్పోయిన జీవితం వేసేయా, అయినా నువ్వు నన్ను కావాలనుకుంటున్నావు వేసేయా. నన్ను క్షమించండి వేసేయా. నేను ఎన్ని రకాలుగా బాధ పెట్టాను వేసేయా, నన్ను క్షమించండి. ఎప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చినా నేను వద్దు అంటున్నాను కానీ నన్ను మీ హృదయంలో చేర్చుకోవట్లేదు వేసేయా. నన్ను క్షమించండి వేసేయా. నేను అందరినీ బాధ పెట్టాను వేసేయా. నేను నా ప్రవర్తన వల్ల అందరినీ బాధ పెట్టాను, నిన్ను బాధ పెట్టాను. నన్ను క్షమించండి వేసేయా. ఇక నుంచి నేను అస్సలు అట్లా ఉన్నాను వేసేయా. నా హృదయాన్ని నీకు ఇస్తాను వేసేయా. మూడు సంవత్సరాల తర్వాత నా హృదయాన్ని దేవునికి ఇచ్చాను. దేవుడు నాకు ఒక నూతనమైన జీవితాన్ని నాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నాలాగే మీరు దేవుడు ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చాడు. డాక్టర్ని పెళ్లి చేసుకున్నాను ఏంటి అని చూస్తున్నారా? దేవుడు నా సాక్ష్యం చూసి తను నన్ను పెళ్లి చేసుకుంది. నా వల్లే మీరు కూడా అయోమయ స్థితిలో
అనారోగ్య స్థితిలో, ఎన్నో స్థితిలు ఉండొచ్చు. మీరు అలా ఉన్నారా? ఒక్కసారి దేవునికి మీ హృదయం ఇచ్చి చూడండి. ఆయన మీ జీవితాన్ని నూతనం చేస్తాడు. థ్యాంక్ యూ. ఓకే. మరి ఈ యొక్క స్థితిలో ఇక్కడికి వచ్చినటువంటి వారు ఎంతమంది ఇక నా జీవితం ఇంతే, ఇక మారదు అని అనుకుంటున్నారేమో. ఒక్కసారి మీ హృదయాన్ని యేసయ్యకి ఇచ్చినట్లయితే ఆయన మీ జీవితాన్ని నూతనపరచగలిగిన సమర్థుడు. మీ హృదయం ఆయనకి ఇచ్చినట్లయితే ఆయన కొత్త జీవితాన్ని ఇచ్చి ఆయన సాక్షిగా నిలబెట్టుకుంటాడు. మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, అది మీరు యేసయ్యను ఎరిగిన బిడ్డలైనను, యేసయ్యను ఎరగనటువంటి వారు ఇక్కడ ఉన్నను, ఎవరైనానో సరే, మీ స్థితి ఏదైనా, మీరు ఎట్టి స్థితిలో ఉన్నా, అనారోగ్యముతో ఉన్నా, అప్పుల బాధలో ఉన్నా, బాధలు, కుటుంబంలో సమాధానం లేనటువంటి స్థితిలో ఉన్నా సరే, అది ఏ స్థితి అయినా సరే, ఒక్కసారి మీ హృదయాన్ని ఆయనకి ఇచ్చినట్లయితే ఆయన మీ జీవితాన్ని మార్చి ఆయన సాక్షిగా నిలబెట్టుకుంటాడు. మరి ఈ సమయంలో ఆయన మరొకసారి అందరికీ తెలియజేస్తున్నటువంటి మాట, అందరికీ తెలియజేస్తున్నటువంటి మరొక్కసారి ఆయన అడుగుతున్నాడు. ఏమని అంటే, ఇప్పటికైనాను నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము, కుమార్తె నీ హృదయం నాకిమ్ము. ఒకసారి ఒక్క 5 minutes అందరం లేచి నిలబడదాం. మన హృదయం ఏ స్థితిలో ఉందో ఒకసారి చూసుకుందాం. అందరం లేచి నిలబడదాం. ఆయన అడుగుతున్నటువంటిది, నీ హృదయము నాకిమ్ము. మరి ఆ హృదయము శుద్ధి చేయబడాలంటే యేసయ్య యొద్దకు రావాలి. మరి ఒక్కసారి ఒక్క 5 minutes ఆలస్యమైనను దేవుని దగ్గరికి మన హృదయాన్ని తీసుకొని వద్దాం. ఒక చేయి పైన యేసయ్య వైపు ఎత్తి, మరొక చేయి మన హృదయం మీద వేసుకొని ఈ మాట చెప్దామా? అందరము కలిసి ఏక మనస్సుతో ఈ యొక్క సమయంలో దేవుడు మనకు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని బట్టి ఒక్కసారి అడుగుదామా? శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము, నాలోనా 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 శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము, నాలోనా 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 శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము, నీ వాత్సల్యము నీ బాహుల్యము నీ కృప కనికరము చూపించుము, నీ వాత్సల్యము నీ బాహుల్యము నీ కృప కనికరము చూపించుము,